ఈ ప్రభుత్వం మీద గౌరవం అనేది పెరుగుద్ది. ఖచ్చితంగా ఈ లడ్డు ఒకటే కాదు, ఇంకా ఎన్ని దేవాలయాల్లో ఇలాంటి కల్తీలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క స్ట్రిక్ట్ ఆఫీసర్స్ నియమించి అందరూ కూడా కలిసి కట్టుగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు. మీరు దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇలాంటి ఎంక్వైరీస్ చేసి అందులో ఉన్న నిజానిజాలను బయటపెట్టి భక్తులకు విముక్తి కలిగించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రసాదాలతో భక్తిని కాస్త అపవిత్రం చేసే ప్రతి ఒక్కరిని తీవ్రంగా శిక్షించాలని నేనైతే. ఈ లడ్డు విషయంలో మనకి ఎన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది? తప్పు చేసిన వారికి ఎన్ని రోజుల్లో శిక్ష పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం, ఒక్క విషయం దీంట్లో అడిగావు కాబట్టి చెప్తున్నా. గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది అంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చి చర్య తీసుకుంది. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నుంచి జరుగుతుంది దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నమాట. జరుగుతున్న దాన్ని ఈ రోజున కనిపెట్టారు కాబట్టి ఇది దగ్గరగా ఒక సంవత్సరం, ఒక 2-3 నెలలు అయితే టైం పడుతుంది. ఎందుకంటే అది కూడా సెంట్రల్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తొందరగా అయితే సెటిల్మెంట్ అవుతుందని నా ఉద్దేశం. స్టేట్ గవర్నమెంట్ అయితే ఎక్కడికక్కడే దొంగలు దోపిడీదారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎటువంటి న్యూస్ అయితే బయటకు రాదు. ఎందుకంటే అమ్ముడుపోతారు, లంచాలకు అమ్ముడుపోతారు కాబట్టి. దేవస్థానంలో దేవుడిని కూడా అమ్మేసే రకం జనాలు ఉన్నారు కాబట్టి ఇది సెటిల్మెంట్ అవ్వదు. కాబట్టి తొందరగా ఈ కేంద్ర ప్రభుత్వం పూనుకొని ఈ విషయం మీద తీవ్రంగా స్పందించి ప్రతి ఒక్కరిని గుర్తించి అరెస్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే బ్రో.